హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాగ్స్. సమ్మర్లో కాటన్ శారీసే కంఫర్ట్గా ఉంటాయి. అలాంటప్పుడు కాటన్ శారీస్ని రోజు కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా జాబ్కి వెళ్ళే వాళ్ళైతే రోజు శారీస్ కట్టుకోవాలి కదా, అలాంటప్పుడు ఈ శారీస్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇలా కాటన్ శారీస్ని కట్టుకున్న తర్వాత వాటిని గెంజి పెట్టడానికి బయట మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం కదా, అలా బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హ్యాపీగా అప్పటికప్పుడే గెంజి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. బయట అంతంత రేటు పెట్టి పౌడర్ని కొనాల్సిన అవసరం లేదు. అలాగే గంజికి బయట శారీస్ నివాల్సిన అవసరం లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా గంజిని పెట్టుకోవచ్చు. ఈరోజు వీడియోలో 2 రకాలుగా గంజిని ఏ విధంగా పెట్టుకోవాలని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ విధంగా గంజి పెట్టినట్లయితే శారీ అనేది చాలా స్టిఫ్గా చాలా బాగుంటుంది. దీన్ని ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి. నేను జాబ్ చేసేటప్పుడైతే ఈ మెథడ్నే ఫాలో అయ్యి చీరలకు గంజి పెట్టేదాన్ని. చాలా స్టిఫ్గా ఈవినింగ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది. తప్పకుండా ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో బయట డ్రై వాష్కి ఇవ్వకుండా పట్టు చీరలని ఇంట్లోనే ఏ విధంగా వాష్ చేసుకోవాలనే వీడియోస్ కూడా ఉన్నాయండి. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో వర్క్ బ్లౌజెస్ని వర్క్ అనేది పాడవకుండా ఏ విధంగా వాష్ చేసుకోవాలనే వీడియో కూడా ఉంది. దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఆడవారికి సంబంధించిన అన్ని విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ షేర్ చేశానండి. వాటన్నిటిని ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈరోజు చీరలకు పెట్టుకునే 2 మెథడ్స్ని అయితే షేర్ చేస్తానండి. ఈ 2 మెథడ్స్లోనూ శారీస్ అనేది స్టిఫ్గా చాలా బాగా వస్తాయి. మరి అది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ మెథడ్ అండి. ఫస్ట్ మెథడ్లో కార్న్ఫ్లోర్ని యూజ్ చేసుకుని గంజిని తయారు చేసుకుందాము. కార్న్ఫ్లోర్ అనేది అందరింట్లో తప్పకుండా ఉంటుంది కదా, వంటింట్లో వాడుతూనే ఉంటాము. దాన్ని తీసుకొని ఒక శారీకి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు శారీ మరి స్టిఫ్గా కావాలనుకుంటే అలాంటప్పుడు మాత్రమే 2 స్పూన్స్ వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. దీన్ని ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 మగ్స్ వరకు వాటర్ తీసుకోండి. వాటర్ అనేది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బకెట్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మగ్ వరకు మామూలు నార్మల్ వాటర్ ఉంటుంది కదా, చల్ల వాటర్, అది వేసుకొని ఇప్పుడు శారీని తీసుకొని ఇందులోకి వేసుకొని డిప్ చేసుకోండి. ఇలా డిప్ చేసుకొని 1 నిమిషం ఉంచి తర్వాత వెంటనే తీసేసేయండి, సరిపోతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో చేసుకొని కొద్దిగా తీసుకొని ఒక్కొక్క శారీని చేసుకుంటే సరిపోతుందండి. అన్ని శారీస్ని ఒకే బకెట్లో వేసుకుంటే కలర్ అనేది అంటుకునేస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క శారీని సపరేట్గా గంజి పెట్టుకొని ఇలా వాటర్ వడిగేంతసేపు ఉంచి తర్వాత ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఊర్లలో అయితే మనకు ప్లేస్ ఉంటుంది కదా బయట ఆరబెట్టడానికి. ఇలా అపార్ట్మెంట్స్లో అయితే ఆరబెట్టడానికి కరెక్ట్ ప్లేస్ కూడా ఉండదు. అలాంటప్పుడు కూడా ఈ మెథడ్లో చాలా స్టిఫ్గా సూపర్గా వస్తాయండి. చూసారు కదా, నేను ఇక్కడ అపార్ట్మెంట్లో బాల్కనీలోని గ్రిల్కి ఆరబెట్టాను. ఎంత స్టిఫ్గా రెడీ అయిందో చూసారు కదా, ఎంత స్టిఫ్గా ఉందో శారీ. చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. నీట్గా ఇలా తీసుకొని చక్కగా మడిచిపెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడున్న వేడికి 1/2 అవర్లోనే ఆరిపోయిందండి. ఇప్పుడు చక్కగా మడిచిపెట్టి దీన్ని ఇప్పుడు పరుపు కింద పెట్టామనుకోండి, చాలా చక్కగా ఐరన్ చేసినట్లాగా అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి. స్టిఫ్గా వస్తుందో లేదో అని మీకు డౌట్ అవసరం లేదండి. చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా విధంగా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు సెకండ్ మెథడ్లో గంజిని ఏ విధంగా పెట్టుకోవాలో చూసేద్దాము. సెకండ్ మెథడ్లో గంజి పెట్టి ఆరబెట్టిన శారీ అండి. ఇది ఎంత చక్కగా స్టిఫ్గా ఉందో చూడండి. ఈ శారీ చాలా చక్కగా ఉంటుంది. ఈ మెథడ్లో గంజి ఎలా పెట్టుకోవాలో చూసేయండి. ఈ మెథడ్లో గంజి పెట్టుకోవడానికి ఓట్స్ని తీసుకున్నాను. చూసారు కదా, ఓట్స్ అండి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇది హెల్త్కి మంచిదని మార్నింగ్ టైంలో దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు దీన్ని 1 కప్పు అంటే ఒక 4 టేబుల్ స్పూన్ ఉంటుందండి అంతే. దీన్ని ఒక 2 మగ్స్లోకి వాటర్ తీసుకొని దాన్ని బాగా వేడి చేసుకొని ఇప్పుడు ఈ ఓట్స్ని ఇందులో వేసుకొని ఇప్పుడు బాగా కుక్ చేసుకోండి. ఇది బాగా ఉడికి గంజి పట్టడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. అంటే ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు బాగా కుక్ అయ్యి చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ మెథడ్లో మనకి గంజి అనేది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. అంటే 4 టేబుల్ స్పూనే కదండి మనం తీసుకునేది ఓట్స్ పౌడర్ అనేది. దీంతో మనము 5 to 6 శారీస్ వరకు గంజి పెట్టుకోవచ్చు. అన్ని శారీస్కి వస్తుందండి ఈ గంజి అనేది. అంటే ఇందులో గంజి అనేది చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంది.
ఇలా బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు ఇందులో నుంచి గంజి అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వడకట్టుకోండి. లేదా వడకట్టేది ఇష్టం లేదనుకోండి, ఇందులో వాటర్ వేసి ఒక పక్కన అలా పెట్టేసామనుకోండి, పైన అంతా గంజి తేరిపోతుంది. అప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఒక్కొక్క శారీకి పెట్టుకుంటూ రండి. చూసారు కదా, నేను ఎంత వాటర్ పోసానో అంత వాటర్ పోసినా కానీ మనకి శారీస్ అనేది స్టిఫ్గా వస్తాయి. ఇప్పుడు నార్మల్ వాటర్ తీసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి మరొక బౌల్లోకి గంజి తీసుకొని మనకు కావాల్సిన అన్ని శారీస్కి ఈ గంజిని యూజ్ చేసుకొని గంజి పెట్టుకోవచ్చు. చూసారు కదా, వేరొక బౌల్లోకి గంజిని తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు దీంతో మనం శారీస్కి గంజి పెట్టుకుందాము. చూసారు కదా ఎంత స్టిఫ్గా ఉందో. ఇప్పుడు ఈ గంజిని బకెట్లో వేసుకొని కొద్దిగా నార్మల్ వాటర్ తీసుకొని వేసుకొని ఇప్పుడు శారీని డిప్ చేసుకోండి. ఇది స్టిఫ్గా వస్తుందా లేదా అని సందేహం వద్దండి, చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. మార్కెట్లో వందలు పెట్టి రివైవ్లు కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోని గంజిని రెడీ చేసుకుని శారీస్కి పెట్టుకుంటే చాలా చక్కగా వస్తాయండి. కొంతమంది గంజిని పెట్టడానికి బయట షాప్లో ఇస్తూ ఉంటారు, దానివల్ల శారీస్ పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క శారీని సపరేట్గా ఇలా గంజి పెట్టుకొని ఆరబెట్టుకోండి. ఇలా గంజి పెట్టుకున్న శారీస్ని ఆరబెట్టాల్సిన అవసరం లేదు. అపార్ట్మెంట్లో కూడా చాలా ఈజీగా ఇలా గ్రీస్కి ఆరబెట్టినా కానీ చాలా స్టిఫ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా సెకండ్ మెథడ్లో అయితే 1/2 డజన్ శారీస్ని ఒకేసారి గంజి పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఆరబయట కాకుండా ఇలా గ్రిల్స్ పైన బాల్కనీలోని శారీని ఈ విధంగా ఆరబెట్టుకున్నాను. చాలా స్టిఫ్గా చక్కగా ఆరిపోతుంది. ఒక అరగంటలోనే ఆరిపోతుందండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. తప్పకుండా అన్ని వీడియోస్ని ఒకసారి చూడండి. ఆడవారికి అవసరమైన చిట్కాలని మన ఛానల్లో చాలా ఉన్నాయండి. చూసారు కదా ఎంత స్టిఫ్గా శారీ అనేది ఆరిపోయిందో, చాలా చక్కగా ఉంటుంది. దీన్ని ఇలాగే మడిచిపెట్టుకొని చక్కగా వాడేసుకోవచ్చు. మీకు శారీస్కి ఇంత స్టిక్కీగా గంజి అవసరం లేదంటే గంజిలో ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటే కొద్దిగా స్టిక్కీతనము తగ్గుతుంది. కాటన్ శారీస్ అనే కాదండి, కోటా శారీస్ కానీ స్టిఫ్గా ఉండాలనుకుంటే ఏ శారీస్కైనా ఈ విధంగా గంజి పెట్టుకోండి, చాలా చక్కగా వస్తాయి. చూసారు కదా ఎంత స్టిఫ్గా ఉందో, చాలా బాగుంటుంది. తప్పకుండా విధంగా ట్రై చేయండి. మన ఛానల్లో చీర కట్టుకునే ప్రతి మహిళ తప్పకుండా చూడవలసిన వీడియో అనేది 1 మిలియన్ వరకు వ్యూస్తో చాలా ట్రెండింగ్లో ఉందండి. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. చీరల పైన పడిన మరకల్ని ఏ విధంగా ఈజీగా వదిలించుకోవచ్చు అనేది ఆ వీడియోలో షేర్ చేశాను. తప్పకుండా దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో కూడా మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.